గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో అయితే మీ ముందున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈరోజు ఒక చిన్న రెసిపీని, అంటే ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీని షేర్ చేస్తాను మీతో. ఈరోజు అయితే ఇక్కడ నేను ఈవినింగ్ పని అంతా అయిపోయింది, ఏమీ పని లేదనమాట. అందుకని నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను బర్నర్స్ని నానబెట్టుకున్నాను. ఇది ఏ వాటర్లో నానబెట్టానంటే, 1 కప్పు వెనిగర్ తీసుకున్నాను, 2 కప్పుల వాటర్ తీసుకున్నాను, 1 స్పూను తినే సోడా తీసుకున్నాను, 1 స్పూను విమ్ లిక్విడ్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకొని, అంటే ఒకవేళ మీకు అవి మునగట్లేదు అనిపిస్తే ఒక చిన్న గిన్నెలోకి పెట్టుకోండి. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కదా. ముందు పెద్ద బర్నర్ వేయండి, తర్వాత మీడియంది వేయండి, తర్వాత దానికంటే చిన్నది, ఆ తర్వాత ఇంకా చిన్నది. అలా వేస్తే కొంచెం వాటర్లోనే అవి చక్కగా మునుగుతాయి అన్నమాట, చిన్న గిన్నెలో వేసుకుంటే. ఇక్కడ నేనైతే మళ్ళీ కొంచెం వెనిగర్ వేసి వీటినైతే అలా పక్కన ఉంచాను. ఆ పని మీరు ఓవర్ నైట్, అంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను, దాని లింక్ను కూడా ఐ బటన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈవినింగ్ అయితే నేను ఇక్కడ మొక్కలకి నీళ్ళు పోద్దామని ఇక పైకి వెళ్దాం అనుకుంటున్నాను, డాబా మీదకి. పక్కన చూసారా, ఇవి కోళ్ళు. మా పక్కనే ఒక అపార్ట్మెంట్ కడతా ఉన్నారండి, దాని పక్కన చూసారా కోళ్ళు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అసలు కోళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయండి విజయవాడలో, ఎక్కడో తప్పించి. మాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కనిపించడం కోళ్ళు. ఇక ఇప్పుడైతే మొక్కలకి వాటరింగ్ అది చేసేసి ఆరిపోయిన బట్టలు కూడా తీసుకొని కిందికి వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను డాబా మీద పెంచుకుంటున్న కొన్ని మొక్కలు అనమాట. ఎందుకంటే మాది రెంటెడ్ హౌస్ కదా, అందుకని మరీ ఎక్కువ మొక్కల్ని పెంచుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడికైనా మారేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని వీటిని మాత్రం చక్కగా కేర్ తీసుకుంటూ పెంచుకుంటా ఉన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఈ చాకుల సెట్ ఎందుకు చూపిస్తున్నానంటే, నైఫుల్ సెట్ నేను మార్కెట్ 99లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి 110 రూపీస్ పడింది. ఇందులో ఒక నైఫ్, ఒక పీలరు, అలానే ఫ్రూట్స్ కట్ చేసుకునే నైఫ్ ఉందన్నమాట. కాకపోతే ఇది క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదు. అంతకుముందు నేను వీడియోస్ చూసినప్పుడు కొంతమంది ఇవి చాలా బాగున్నాయి, చక్కగా కట్ చేస్తున్నాయి, అది ఇదని చెప్పేసి వీడియోస్లో చెప్పారు. నేను అందుకని సరే అని చెప్పేసి తీసుకున్నాను. అంటే సన్నగా ఉన్నాయి కదా, బాగుంటాయి ఏమోనని చెప్పి. ఇది క్వాలిటీ కూడా అంత బాగోలేదు. అందులో నాది మెటల్ కూడా కాదు, అది కొంచెం పల్చగా అనిపించింది నాకు ఆ మెటీరియల్ వచ్చేసి. ఎందుకంటే నేను ఇక్కడ వాడాను కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా నేను మీ ముందే సీల్ తీసాను కదా, తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే నేను చేసే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా పన్నీర్ మసాలా చేస్తున్నాను ఈరోజు నేను. చాలా సింపుల్ వే అండి ఇది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే మీరు తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి, నేనైతే ఇక్కడ ఇంట్లో తయారు చేసిన పన్నీరు ఒక ప్యాకెట్ అయితే చేసుకున్నాను. దానిలో ఎంతైతే పన్నీర్ వచ్చిందో దానికి తగ్గట్టుగా నేను ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మనకి పన్నీర్లో ఉండదు కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. అలానే ఇందులో కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్నాను.
మీ దగ్గర మామూలుగా రెడీమేడ్ మసాలా ఏదన్నా ఉన్నా, లేదంటే పన్నీర్ టిక్కా మసాలా అని దొరుకుతూ ఉంటాయి. అవి ఉన్నా, చికెన్ మసాలా ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే కొంచెం ప్లెయిన్ కారం, ఇది మసాలా కారం కాదండి, ప్లెయిన్ కారం అయితే వేస్తున్నాను. ఈ విస్కర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది చూడడానికి చాలా చిన్నది కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ అనమాట, చాలా పెద్దది రేటు. దీని లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే కనుక కొనుక్కోవచ్చు. ఇదైతే సిరామిక్ అనమాట. హ్యాండిల్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నది ఆ విస్కరు, కానీ చక్కగా పనిచేస్తూ ఉంది. చూడ్డానికి క్యూట్గా ఉంటుంది. డెకరేషన్ ఇష్టపడే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. ఆమ్లెట్లు అలా వేసుకోవడానికి, విస్క్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాను. దీంట్లో నేను కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. కారం వేసాను, మర్చిపోవద్దు. పన్నీర్లో మనం కొంచెం కారం, కొంచెం సాస్ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అచ్చంగా కారం వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇందులో నేను 1 స్పూన్ దాకా చిల్లీ సాస్ వేసుకున్నాను, 1/2 స్పూను సోయా సాస్ వేసుకున్నాను. మీ దగ్గర టమాటో కెచప్ ఉంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. కాకపోతే మాకేంటంటే తీపి ఫ్లేవర్ ఉంటే నచ్చదు, అందుకని మేము టమాటో సాస్ని స్కిప్ చేసామన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు మనం పన్నీర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానని చెప్పాను కదా, దీన్ని మనం పన్నీర్ తయారైన తర్వాత ఒక కొంచెం వాటర్లో, అంటే ఫ్రెష్ వాటర్లో అది మునిగేంత వరకు వాటర్ నింపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకరోజు ఆగి ఒకరోజు మనం నీళ్లు మారుస్తూ ఉంటే 1 వీక్ దాకా కూడా సాఫ్ట్గా ఉంటుంది. మీరు అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎండిపోయినట్టు అయిపోతుంది. చూసారు కదా, మందంగా చాలా బాగా వస్తుంది మనం ఇంట్లో తయారు చేసుకునే పన్నీర్ కూడా. చూసారు కదా క్యూబ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. నేను కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పన్నీర్ మసాలా అని చెప్పాను కదా, ఇది మెత్తగా అయిపోతుంది. కొంచెం మనం అటు ఇటు కదిలేటప్పుడు చితికిపోతున్నట్టు, అంటే చెదిరిపోతున్నట్టు అవుతుంది. కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకొని వీటిని కాసేపు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలన్నమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ మీరు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పనీర్ అనేది సాల్ట్, ఈ మిక్స్ అంతా ఉంది కదా మసాలా మిక్స్, దాన్ని మంచిగా పీల్చుకొని ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్ అండి. ఒక్కొక్కసారి మనం పన్నీర్ తెస్తూ ఉంటాం కదా, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్స్పైరీ డేట్ రేపనంగా ఈరోజు గుర్తొస్తుంది. చేద్దాం అనుకున్నప్పుడు అది ఫ్లేవర్ కూడా మారిపోద్ది. అలా కాకుండా మనం ఎప్పుడన్నా తెచ్చుకోగానే తెల్లారే మనం పిల్లలకు పెట్టాలి అంటే మసాలా గ్రేవీలు చేసి అవన్నీ పన్నీరు, పాలక్ పన్నీర్ చేసి ఇలాంటివి చేసే టైం గినక లేకపోతే చాలా సింపుల్గా ఈ విధంగా చేసేసి పిల్లలకి ఇచ్చేయండి. మనం వాడినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను చూసారు కదా స్పాచులా పెట్టి మంచిగా కలుపుతున్నాను. మీరు చేత్తో గినక కలిపితే ఆ పీసెస్ విడిపోతాయి, అందుకని తప్పకుండా స్పాచులాతోనే కలుపుకోండి. అలానే వుడెన్ స్పూన్ కానీ, ఇందాక నేను విస్కర్ వాడాను కదా దాంతో కూడా కలపద్దు. అప్పుడు ఏంటంటే పీసెస్ అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా స్మూత్గా ఈ విధంగా కలిపేసుకున్నాను. ప్రతి ఒక్క పీస్కి కూడా మసాలా అంతా పట్టేటట్టు కలిపాను. మీరు ఇందులో కర్డ్ కానీ అలాంటివి ఏమి వేసుకోవద్దు. అవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ మారిపోతుంది. ఇది చైనీస్ ఫ్లేవర్లో ఉండాలి కాబట్టి నేనైతే ఈ విధంగా కలిపి ఉంచాను. చూసారు కదా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ దాటింది. మీరు 1 అవర్ వరకు ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ప్యాన్లో బటర్ వేసుకోవాలి మీరు. నేను ఇక్కడ బటర్ కానీ అవేం వేయలేదు, ఆల్రెడీ ఆయిల్ వేసాం మనం అందులో, అందుకని ఇక నేను డైరెక్ట్గా ప్యాన్లో అయితే ఫ్రై చేసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనం సోయా సాసు, చిల్లీ సాసు ఇవి వేసుకున్నాం కదా, అవి ప్యాన్కి అడుగంటినట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు బటర్ వేసుకొని జస్ట్ బటర్ మెల్ట్ అవ్వక ముందే మీరు ఈ పీసెస్ని కూడా వేసేయండి. వేసేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఆయిల్, ఆ బటర్లో ఉండే ఆయిల్ కలిసి చాలా టేస్ట్ బాగుంటుంది. అలానే మనకి ప్యాన్కి కూడా అంటుకోదన్నమాట. అందులోనూ ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ప్యాన్స్ అండి. ఇవైతే క్వాలిటీ అయితే చెప్పాలంటే రియల్గా అస్సలు బాగోలేవు. ఇవి సిరామిక్ ఆ టైప్ మెటీరియల్ అనమాట. ఇది లోపల కోటింగ్ దీనికంటే కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది కదా టెఫ్లాన్ కోటింగ్, అవైతే పర్వాలేదు. లేదు అంటే ఇలాంటివి అయితే అవి చూసారు కదా ఏ విధంగా అతుక్కుపోతుందో ఈ విధంగా అవుతుంది. నేనైతే ఇప్పుడు చాలా స్మూత్గా వీటిని అటు ఇటు కదిలిస్తున్నాను. అంతే, ఇంతకు మించి మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్యాన్ మారుతూ ఉంది. మీరైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. నేనైతే ఇందులో చేశాను కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం మాడినట్టు అయిపోయింది. ఫైనల్గా మనం చేసుకున్న పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఫ్లేవరు. నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ లేవని ఊరుకున్నాను. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు బటర్లో.
ఇక చూసారు కదా మా పిల్లలకైతే చాలా చాలా నచ్చింది. ఈరోజైతే చాలా సింపుల్గా ఒక రెసిపీని అలానే కొంచెం వర్క్ని అయితే మీతో షేర్ చేశాను. మరి ఎక్కువ వర్క్ని షేర్ చేసినా మీకు బోర్ కొట్టుద్ది. అందులోనూ నాకైతే ఈరోజు కొంచెం పని కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఈవినింగ్. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది చపాతీలోకి లేదంటే వెజ్ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.